అయితే ఇన్నేళ్ళ కష్టం తర్వాత నాకు నీతో వెకేషన్ రావడం ఇప్పుడు కుదిరిందన్నమాట. ఏంటి, నువ్వు కనుక్కున్న సూపర్ లగ్జరీ హోటల్ ఇదేనా? ఆ, నేను చూసిన ఫోటోలోకి దీనికి అసలు సంబంధమే లేదు. ఇది బాగానే ఉంది, లోపలికి వెళ్దాం పదండి. బయట ఉన్న కన్నా ఇక్కడ ఉన్న నయం. ఊరి తింగరదవా. సరిగానే ఆ ఓనర్తో మాట్లాడావా లేదా? ఆహా, అంటే అతను మనీ పే చేయగానే నన్ను బ్లాక్ చేశాడు. లోపల చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి సపరేట్గా బెడ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడే పడుకుందాం. ఇక్కడ మనం కాకుండా ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు. ఇక్కడ ఒకే పెట్టుంది, ఇది చిన్నగా ఉంది, నా కాళ్ళు కూడా పట్టడం లేదు. అది నీ ఒక్కడి ప్రాబ్లం మాత్రమే. నాకు నిద్ర అసలుకి అవసరమే లేదు. నువ్వు వెళ్ళి పడుకో. ఏయ్, నాకు టాయిలెట్కి వెళ్ళాలి, కొంచెం తీసుకెళ్తావా? నా వల్ల అసలు కాదే. చా, ఓ, ఓ, ఏంటది? ఎవరు నువ్వు? నీకిక్కడ ఏం పని? ఒకవేళ చూస్తారు టైం స్టాప్ని యాక్టివేట్ చేస్తే సుకున ఈజీగా చచ్చిపోతాడా? ఇది కాస్త ఇంట్రెస్టింగ్గానే ఉంది. అది కరెక్టే కదా. ఓ, మోటల్ బీయింగ్స్. కానీ నాకు ఎలాంటి దెబ్బలైనా రికవరీ అయిపోతాయి. కానీ ఒకవేళ నేను కొట్టే దెబ్బ ఒక్కటి తగిలి, ఒక్కసారి టైం ఆగిన తర్వాత నిన్ను ముక్కలుగా నరికేస్తా. ఒకవేళ నేను దుర్మార్గ మందిరాన్ని ఉపయోగిస్తే నువ్వు నన్ను ఏం పీకలేవు. స్టార్ ప్లాటినంతో ఒక్క లాంగ్ రేంజ్ అటాక్ చాలు, నీ చిన్న బాడీని పెట్టను కొట్టినట్టు కొట్టేయచ్చు. నిజంగానా? నీకు నాతో ఫైట్ చేయాలనుందా? ఓకే, ముందు టాయిలెట్కి వెళ్ళి రావాలి. ఇదే నీకు మంచి అవకాశం పారిపోవడానికి. బాధపడకు, ఒక్కసారి నేను వెనక్కి వచ్చాక నిన్ను నరికి పడేస్తా.